తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టేసింది భారతీయ జనతా పార్టీ. నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్న మమతా బెనర్జీకి ఇది పెద్ద షాక్. కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో అన్నట్లు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వ పతనానికి కూడా అనేక కారణాలున్నాయి. సుదీర్ఘకాలంగా విజయం కోసం పరితపించిన కమలనాథులు అనుసరించిన పదునైన వ్యూహం ఫలించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనాయకులు రంగంలోకి దిగి ప్రచారం చేయడంతో పాటు మమతా పాలనపై ఏర్పడ్డ విముఖత బీజేపీకి కలిసి వచ్చింది. ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు అనేదే చర్చనీయాంశం. బీజేపీకి అత్యంత ఆనందాన్ని కలిగించిన విజయమిది. చాలా కాలంగా కమలనాథులు చేస్తున్న పోరాటం ఫలించింది. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్లో కమలం విరబూసింది. ఫలితాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కును దాటి దూసుకుపోయింది బీజేపీ. 200 సీట్లకు దగ్గరలో కమలదళం ఉంటే టీఎంసీ 100 లోపు సీట్లకే పరిమితమైపోయింది. ఈ భారీ విజయంలో బెంగాల్తో పాటు దేశమంతా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ విజయం వెనుక బీజేపీ ఖచ్చితమైన వ్యూహాన్ని అనుసరించింది. మమతా బెనర్జీ పాలనా వైఫల్యాలపై బీజేపీ పోరాటాలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు జాతీయ స్థాయి నేతలంతా రంగంలోకి దిగి ప్రచారం చేయటం కలిసొచ్చింది. జనసంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ కావడంతో ఎలాగైనా రాష్ట్రంలో పాగా వెయ్యాలనే సుదీర్ఘ ఆకాంక్షలు ఫలించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లకే పరిమితమైంది. 10,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో 40 స్థానాలు, 5,000 కంటే తక్కువ ఓట్లతో 20 స్థానాలు ఉన్నాయి. దీంతో 2026 ఎన్నికల కోసం ఎంతో ముందు చూపుతో ప్రణాళికలను తయారు చేసుకుంది బీజేపీ. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన చోట్ల పుంజుకోవటానికి బూత్ స్థాయి మేనేజ్మెంట్కి తెరతీసింది. పోలింగ్ కేంద్రాల్లో బలమైనవి, దృష్టి పెట్టాల్సినవి, బలహీనమైనవి అంటూ 3 వర్గీకరణలు చేసింది. టికెట్ల పంపిణీ విషయంలో సెలబ్రిటీలు, ఫిరాయింపుదారులకు ప్రాధాన్యమివ్వకుండా క్షేత్రస్థాయిలో పట్టున్న పార్టీ నాయకులకు భాజపా పెద్దపీట వేసింది. ప్రతి బూత్ స్థాయిలో 300 ఓట్లను సమీకరించగల వారికే టికెట్లు కేటాయించింది. ప్రతి కార్యకర్త 10 నుంచి 15 కుటుంబాలతో సత్సంబంధాలు నెరపి 30 నుంచి 60 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొనేలా చేశారు. క్షేత్రస్థాయిలో ఓటర్లందరినీ కలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో చాలా వరకు ఫలించాయి. బీజేపీ 2021 ఎన్నికల్లో నేరుగా మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసింది. ఈసారి మాత్రం స్థానిక ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిని లక్ష్యంగా చేసుకుని శ్రేణులు ప్రచారం చేశారు. 220 నియోజకవర్గాల్లోని టీఎంసీ ఎమ్మెల్యేలపై ఛార్జిషీట్లు విడుదల చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లారు. 10,000 కిలోమీటర్ల మేరకు భాజపా పరివర్తన యాత్రను చేపట్టింది. ఫలితంగా టీఎంసీ 77 మంది అభ్యర్థులను మార్చుకోవాల్సి వచ్చింది. మమతా బెనర్జీకి ఈ ఎన్నికలు మొదటి నుంచి అనుకూలించలేదు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత టీఎంసీకి అనుకూలంగా ఉన్న అధికారుల బదిలీలు, ఐపాక్పై ఈడీ దాడులు దీదీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రతి 140 మంది ఓటర్లకు ఒక సిబ్బంది చొప్పున మొత్తం 2.4 లక్షల మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి బీజేపీకి వరంగా మారింది. టీఎంసీపై వచ్చిన అవినీతి ఆరోపణలు, రాజకీయ హత్యలు, శాంతి భద్రతలు, నిరుద్యోగం వంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. మహిళలపై జరిగిన నేరాల విషయంలో బెనర్జీ విమర్శలు ఎదుర్కొన్నారు. టీఎంసీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే విషయం మీద బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన హత్యాచారం, సందేశ్ ఖాళీ ఘటనలు మహిళల భద్రతపై ఆందోళన పెంచాయి. బీజేపీ ఈ అంశాలను సమర్థవంతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లి మహిళా ఓటర్ల మద్దతు పొందింది. ఇక ఆర్జీకర్ ఆసుపత్రి బాధితురాలి తల్లికి కూడా పానిహటి నుంచి భాజపా టికెట్ కేటాయించింది. దీంతో మమతా విజయావకాశాలను దెబ్బకొట్టినట్టయింది. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలు తృణమూల్ను ఇరకాటంలో పడేశాయి. శారదా చిట్స్, నారదా కుంభకోణాలు టీఎంసీ ప్రతిష్టకు మచ్చగా మిగిలిపోయాయి. బెంగాల్లో విజయాన్ని ప్రభావితం చేసే మహిళా ఓటర్ల మీద బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే టీఎంసీ నుంచి వారికి లక్ష్మీ భండార వంటి పలు పథకాలు అందుతున్నాయి. దీంతో అధికార టీఎంసీకి ధీటుగా మహిళా సాధికారతే లక్ష్యంగా పథకాలను ప్రకటించారు.
మహిళకు నెలకు 3,000 ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం మమతా సర్కార్ ఇస్తున్న దానికి రెట్టింపు. గర్భిణీలకు 21,000, మహిళలకు ఉచిత బస్సు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్త్రీలకు 33% రిజర్వేషన్, యువతకు నెలకు 3,000 భృతి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఏకమొత్తంగా 15,000 రూపాయల మద్దతు ప్రకటించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రాష్ట్ర వాటా పెంచి రైతులకు ఏటా 9,000 రూపాయలు చెల్లించేట్లు ఇచ్చిన హామీలు ఆకర్షించాయి. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రజల్ని నమ్మించడంలో ఆ పార్టీ సఫలమైంది. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశం ఓట్ల బదిలీ. ఒకప్పుడు బెంగాల్ను ఏలిన వామపక్షాల ఓటు బ్యాంకు క్రమంగా క్షీణించి అది నేరుగా బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. ముందు రాముడు, తర్వాత వామపక్షం అనే నినాదం క్షేత్రస్థాయిలో పనిచేసింది. టీఎంసీని ఓడించగల ఏకైక శక్తి బీజేపీ అని నమ్మిన లెఫ్ట్ ఓటర్లు వ్యూహాత్మక ఓటింగ్ ద్వారా బీజేపీకి మద్దతు పలికారు. ఇది అనేక నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థుల గెలుపును సులభతరం చేసింది. పశ్చిమ బెంగాల్లో 70% ఉన్న హిందూ ఓటర్ల ఏకీకరణే లక్ష్యంగా బీజేపీ పనిచేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను అమలు చేసింది. ఉత్తర బెంగాల్లో బీజేపీకి మంచి పట్టుంది. తేయాకు తోటల సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న రాజభోంషీల సమస్యలపై దృష్టి పెట్టింది. వీరి సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటుంది. ఇక్కడ 2% ఓట్లు పెరిగినా ఈ ప్రాంతంలో తమ సీట్లను 40కి పైగా పెంచుకునే అవకాశాన్ని గ్రహించి వాడుకుంది. స్వయంగా అమిత్ షా ఈ ప్రాంతంలో ప్రచారానికి వచ్చారు, మీకు మేమున్నాం అంటూ. ఈ ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశమైన విషయం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. ఓటర్ల జాబితాలో లోపాలను సరిదిద్దడానికే ఈ ప్రక్రియ అని కేంద్రం ఎన్నికల సంఘం నొక్కి చెప్తోంటే, బీజేపీ ఆదేశాల ప్రకారమే ఈసీ పనిచేస్తోందని, అసలైన ఓటర్లను జాబితా నుంచి తొలగించారని మమతా బెనర్జీ వాదించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా ధృవీకరించే లోతైన ప్రక్రియ. చనిపోయిన వారు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ఒకే పేరుతో 2 చోట్ల ఓటున్నవారు, అర్హులను జాబితా నుంచి తొలగించటం. ముఖ్యంగా బెంగాల్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఓటు హక్కు పొందే అవకాశం ఉందనే ఉద్దేశంతో లెగసీ లింకేజ్ ద్వారా పత్రాల ధృవీకరణను కఠినతరం చేశారు. శాంతి భద్రత, సరిహద్దుల రక్షణ విషయంలో బీజేపీ తనదైన శైలిలో ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 100% కంచె నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించింది. బెంగాల్లో బీజేపీ విజయ ఢంకా నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. ఇందులో ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఒకప్పుడు మమతా బెనర్జీ అనుచరుడిగా ఉన్న సువేందు తదనంతర పరిణామాల్లో ప్రత్యర్థిగా మారి ఆమె ప్రభుత్వాన్ని గద్దె దించటంలో కీలక పాత్ర పోషించారు. 1970లో బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో రాజకీయ కుటుంబంలో సువేందు అధికారి జన్మించారు. ఆయన తండ్రి శిశిర అధికారి. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు 1995లో కాంగ్రెస్ తరపున కాంతి మున్సిపాలిటీ కౌన్సిలర్గా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి 2006లో కాంతి దక్షిణ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014లలో తమలుక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సువేందు రాజకీయ జీవితంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. రైతుల భూములు కాపాడటానికి మమతా బెనర్జీతో కలిసి పోరాడారు.